అడవి చెట్ల మధ్య నుంచి గాలి వేగంతో చాలా నిశ్శబ్దంగా దూసుకుపోతుంది. అది మీ ముందుకొచ్చే వరకు మీకు అస్సలు తెలియదు. ఈ పక్షి కాళ్ళు చాలా ప్రమాదకరమైనవి. కాసోవరి కాలికి 4 నుంచి 5 ఇంచుల పొడవైన పదునైన గోరుంటుంది. ఈ గోరు ఒక కత్తిలాగా పనిచేస్తుంది. ఇది నేరుగా పైకి ఎగిరి తన్నడం వల్ల ఆ గోరు కడుపులో లేదా కాలిలో తీవ్రమైన గాయాలు చేస్తుంది. ఆస్ట్రేలియాలో దీని దాడికి స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఈ పక్షికి దూరంగా ఉండాలని అక్కడ హెచ్చరికలు జారీ అవుతూ ఉంటాయి. ఇక ఆఫ్రికాలోని బురద ప్రాంతంలో మరియు లోతైన చిత్తడి నేలల్లో మరో వింత పక్షి నివసిస్తుంది. దీన్ని చూడగానే ఎవరికైనా ఒక్క క్షణం గుండె ఆగిపోతుంది. దీని పేరు షుబిల్ స్టార్క్. ఇది ఎంత సీరియస్గా మరియు నిశ్శబ్దంగా ఉంటుందంటే ప్రజలు దీన్ని విగ్రహం పక్షి అనుకుంటారు. దీని ముక్కు ఒక పెద్ద బూటు ఆకారంలో బరువుగా ఉంటుంది. ఎవరో ఒక చెక్క బూటును దాని ముఖానికి అతికించినట్లుగా అది అనిపిస్తుంది. షూబిల్ కళ్ళు చాలా తీక్షణంగా మరియు కదలకుండా ఉంటాయి. అది మనల్ని గమనిస్తూ మన శ్వాసను లెక్కిస్తున్నట్లుగా అనిపిస్తుంది. దీని ఎత్తు దాదాపుగా 4.5 ఫీట్ల వరకు ఉంటుంది. అంటే ఒక మనిషి నడుము వరకు వస్తుంది. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటి అంటే ఇది ఎటువంటి కదలిక లేకుండా ఒక స్తంభంలా నిలబడుతుంది. కొన్నిసార్లు 30 నుంచి 40 నిమిషాల వరకు ఒక విగ్రహంలాగా అలాగే ఉండిపోతుంది. ఇది చాలా బద్ధకమైన పక్షి అని మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది ఒక నిశ్శబ్ద వేటగాడి. నీటి ఒడ్డున ఒక విగ్రహంలా నిలబడి వేట కోసం ఎదురు చూస్తుంది. చేపలు, కప్పలు మరియు చిన్న మొసళ్లను కూడా ఇది వేటాడుతుంది. చాలాసేపు కదలకుండా ఉండి ఒక్కసారిగా మెరుపు దాడి చేయడం దీని ప్రత్యేకత. షూబిల్ పక్షి రూపం, దాని శరీర ఆకృతి, ముక్కు పరిణామం మరియు రాయిలా కదలకుండా ఉండే దాని స్వభావాన్ని చూసి శాస్త్రవేత్తలు ఒక వింత ఆలోచనలో పడ్డారు.